రేవంత్ రెడ్డి గారు చెప్పిన 6 గ్యారంటీల్ని నమ్మి 2023లో 65 మంది ఎమ్మెల్యేలని గెలిపించి స్పష్టంగా మెజారిటీ తెచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు జరిగేటటువంటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి భరోసా నమ్మకం ఒకటి, రెండోది రాహుల్ గాంధీ గారు మొన్న తుక్కుగూడ దగ్గర 5 గ్యారంటీల్ని విడుదల చేశారు. అప్పుడు 6 గ్యారంటీలు, ఇప్పుడు 5 గ్యారంటీలు. 6 గ్యారంటీలు మీ అందరికీ తెలుసు, వాటిని అమలు కూడా చేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే అమలవుతున్నటువంటి ఈ ఫ్రీ బస్సు ప్రయాణం కానీ, 10 లక్షలు కానీ, 200 యూనిట్లు కానీ, 500 గ్యాస్ కానీ, 5 లక్షల రూపాయలు కానీ, ఇవన్నీ అమలవుతుంటే ఆ ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్, హరీష్ రావు, కవిత, కేసీఆర్, లేకపోతే ఆయన బీజేపీలో ఉన్న ఆయన పేరు కిషన్ రెడ్డి ఏమీ అమలు కావటం లేదని అంటున్నారు. దానికి ప్రెస్ కూడా అమలు కావటం లేదని పెద్దగా పేపర్లు రాస్తున్నారు. ఒక్కసారి ప్రజలను అడగండి, అమలు అవుతుందా లేదా అనేది. మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది చాలా దురదృష్టం. అమలు అవుతుంటే ఆయన అమలు కాలేదన్నాడు కాబట్టి అమలు కావటం లేదు, దాని సంగతి చూస్తాను. రేవంత్ రెడ్డి గారు ఏం బీకారు అంటాడు. ఏమీ బీకలేదు, ఎంటికలు బీకలేదు, లేకపోతే ఇంకేం బీకలేదు. పీకింది కేసీఆర్ని గద్దె మీద నుంచి పీక్ అవతల పారించాడు. అది చాలు కదా. రేవంత్ రెడ్డిని ఏం బీకామని కేసీఆర్ అంటే ఆయనకు అర్థం కావటంలా. తీసి బావిలో పడేస్తే కింద నుంచి అరుతుండు, బయటికి రావడానికే దిక్కులేని పరిస్థితి. పీకటమే కేసీఆర్నే పీక్ అవతల పారేశాడు. అది రేవంత్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమం. మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వాళ్ళు చెప్పే అబద్ధాలను కూడా పేపర్లో రాయటం వల్ల ప్రజల్లో ఇదవుతుంది. మీరు దాని మీద ఒక స్టడీ చేయండి, ఇన్వెస్టిగేషన్ ఉంది కదా, మీరు ప్రజల అభిప్రాయం తెలుసుకోండి. మీరు కూడా ప్రజల మంది ఉన్నారు. కళ్ళున్నోడికి చెవులున్నోడికి తప్పనిసరిగా ఒక్కటి తప్ప 5 గ్యారంటీలు అమలవుతుంది.